ఏప్రిల్ 23 పునీత జార్జ్ గారి పండుగ. ప్రపంచవ్యాప్తంగా తపాలా స్టాంపులపై అత్యంత ప్రసిద్ధి పొందిన పునీతుడు జార్జ్ గారు. గుర్రంపై కూర్చొని డ్రాగన్తో యుద్ధం చేసే ఆయన బొమ్మలు అనేక దేశాలు విడుదల చేశాయి. క్రీస్తు శకం 303లో పాలస్తీనాలోని లిద్దాలో డియోక్లేషియన్ పాలనలో క్రీస్తు కోసం హతసాక్షిగా మరణించారు. ఆయన సమాధి పురాతన కాలం నుంచే భక్తులకు ప్రార్థనా స్థలంగా ప్రసిద్ధి చెందింది. క్రీస్తు శకం 1868లో పునరుద్ధరింపబడింది. గ్రీకులు ఆయనను మహారక్తసాక్షిగా గొప్పగా గౌరవిస్తారు. పునీత జార్జి గారు వీరసాక్షిగా గౌరవింపబడిన ఆయన గాథలు ఎక్కువగా సంప్రదాయ కథలే. నిజమైన మహిమ దేవునికే చెందుతుంది. లిబియాలోని సలేనా రాజ్యములో ప్రజలను భయపెట్టిన డ్రాగన్ ను పునీత జార్జి గారు ఓడించి రాజకుమారిని రక్షించి దేవుని కృపతో ఇది సాధ్యమైందని చెప్పి క్రీస్తును నమ్మమని పిలిచారు. పునీత స్టెఫానుతో పాటు పునీత జార్జి గారు ప్రధాన వేదసాక్షిగా గౌరవింపబడి అనేక దేశాల పాలక పునీతుడిగా, విశ్వాసులకు రక్షకుడిగా ప్రసిద్ధి చెందారు. జ్వరాలు వచ్చిన వారు పునీత జార్జి గారి మధ్యవర్తిత్వాన్ని ప్రార్థించి స్వస్థతలు పొందుతున్నారు. పునీత జార్జి గారా మా కొరకు ప్రార్థించండి.